అయ్యా జగన్ రెడ్డి గారు, గత మీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ఒకానొక రోజు సాక్షి కథనం లోపల మీ యొక్క ప్రభువు, అదే మీ యేసయ్య గురించి ఒక న్యూస్ వచ్చిందని చెప్పేసి 3 రోజుల పాటు ప్రభువా క్షమించు అన్నారు కదా. ఈ రోజు ఎక్కడ పోయింది ఆ బుద్ధి? మీ బుద్ధి మందగించిందా అని అడుగుతున్నాము. కేవలం ఒక దినపత్రికలో వచ్చినటువంటి వార్తను పట్టుకొని అపహారం జరిగిపోయిందే, తప్పు జరిగిపోయిందని చెప్పేసి 3 రోజులు గగ్గోలు పెట్టి క్షమించండి ప్రభువా అని చెప్పేసి వేడుకున్నారు. మరి ఈ రోజు లడ్డు కల్తీ జరిగింది, దేవాలయ విమాన గోపురాలపై ఉన్నటువంటి విగ్రహాలను ధ్వంసం చేశారు. 1, 2 కాదు, మీ పాలనలో చేసినటువంటి అపరాధాలకు కొదువే లేదు. ఏ ఒక్క రోజైనా క్షమించు వెంకటేశ్వర, క్షమించు గోవిందా అని వేడుకున్నారా? అసలు మీకు వేడుకోవడానికి నోరే రావట్లేదే. మీరు హిందుత్వం గురించి చెప్పేది, మీరు హిందుత్వం గురించి మాట్లాడతారా? మీరు సనాతన ధర్మవాద. ఒక దేవాలయానికి వస్తే ఏ విధంగా రావాలో కూడా తెలియదు, కానీ ఒక చర్చికి పోతే మాత్రం మీరు పర్ఫెక్ట్ గా పోతారు. ఇంకెప్పుడు కూడా హిందువులను మభ్యపెట్టే విధంగా నేను హిందువునని గాని, నేను సనాతన ధర్మవాదినని గాని, వెంకటేశ్వర స్వామి భక్తుని గాని అని చెప్పి ఎప్పుడు చెప్పకండి. మీరు చెప్తారు మీ మతం ఏందని అడిగితే మానవత్వం అని చెప్తారా? ఏం బుద్ధి ఉందా మీకు? ఏమైనా తలలో బుద్ధి అనేది పని చేస్తుందా? మతానికి మానవత్వానికి అంటపెడతావేంటయ్యా? నీవు ముందు ఎందుట్లో ఉన్నావనేటువంటి క్లారిటీ అనేది నీకు లేదు. ఫస్ట్ నువ్వు ఒక క్లారిటీకి రా. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి గత కాలంలో ఎందరో మహానుభావులు వచ్చారు. ఏపీజే అబ్దుల్ కలాం కూడా వచ్చారు. ఆయన ఒప్పుకున్నారు, నేను ఇస్లాం మతానికి సంబంధించినటువంటి వ్యక్తిని, స్వామి మీద గౌరవంతో స్వామి దర్శనానికి వచ్చాను అని చెప్పినటువంటి విషయము ప్రపంచం మొత్తం తెలుసు. ఎందరో మహానుభావులు వచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టినప్పుడు వాళ్ళకి లేని బాధ నీకేంటయ్యా? శివానంద స్వామి, ఈ వైసీపీ చేసినటువంటి దాడులు అనేవి మామూలుగా లేవండి. వీరు చేసినటువంటి దాడులు అనేటువంటి వాటికి పరిహారం అనేది కూడా లేకుండా పోయింది. ఎంతటి పాపపు పనులు, ఎంతటి నీచపు పనులు, ఇటువంటి పనులు రాక్షసులు కూడా చేసి ఉండరు. రాక్షసులను మించినటువంటి వారు ఈ వైసీపీ నాయకులు. మనము చూస్తే మొన్నటి వరకు లడ్డు కల్తీ అని చెప్పేసి బాధపడ్డాం, కానీ అంతకంటే ఘోరమైనటువంటి కల్తీ ఏదైనా జరిగిందంటే అది భూవరాహస్వామి దేవాలయం. సాక్షాత్తు తిరుమలలో ఉన్నటువంటి వరాహస్వామి దేవాలయానికే కన్నం వేసినటువంటి కన్నింగ్ దొంగలు ఎవరైనా ఉన్నారంటే, కన్నింగ్ నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి. మొత్తానికి చెప్పాలంటే ఒక విషయం లోపల ఈ జగన్ రెడ్డే పెద్ద కన్నింగ్ రెడ్డి. తిరుమలలో మొట్టమొదటి స్థానం వరాహస్వామిది. 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వరాహస్వామి దేవాలయ విమాన గోపురంపై ఉన్నటువంటి విగ్రహాలను కొల్లగొట్టారు అంటే ఇంతకంటే మహాపాపము, ఇంతకంటే మహా అపచారము లేదు. ఈ దరిద్రులు చేసినటువంటి పాపాలకు సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవ్వడం జరిగింది. మరి మీరు చేసినటువంటి పాపాలు అన్ని కాదు, అటువంటి దేవాలయ గోపురంపై ఉన్నటువంటి విగ్రహాలను తొలగించడం అనేది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే అరిష్టము. ఈ అరిష్టం తొలగాలన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సుభిక్షంగా ఉండాలన్నా కూడా తక్షణమే ఈ యొక్క కారణానికి, ఈ యొక్క విగ్రహాన్ని తొలగించినటువంటి కారకులు ఎవరైతే ఉన్నారో, వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి బుద్ధి వచ్చే విధంగా కఠినమైనటువంటి శిక్షలను విధించాలా. ఇటువంటి తప్పిదాలు మరెన్నడూ జరగకుండా కఠినమైనటువంటి శిక్షలు వేస్తే గాని భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు అనేటివి జరగవు అని చెప్పేసి తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నామంటే ఒక నియమము, ఆచారం అనేది ఉంది. ఏ రోజన్నా పాటించారా? ఏ రోజన్నా మీరు సతీ సమేతంగా వచ్చి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారా? అయ్యా జగన్ గారు, మీరేమో మీ భార్యతో రారు. అమ్మ రోజా గారు, మీరేమో మీ భర్తతో రారు. ఆయనేమో భార్యతో రాడు, ఈమెనేమో భర్తతో రాడు. ఒక్కసారి వీళ్ళిద్దరు కలిసి వస్తారు. ఏంటో మాకు అర్థం కావట్లేదు, సందిగ్ధంగా ఉన్నాము. ఫస్ట్ మీ ఆచారాలు వ్యవహారాలు పాటించండి, తర్వాత చెప్తురు మీరు దేవాలయ నిర్మాణం చేశారు లేకుంటే దాడులు చేశారు అనేది హిందూ సమాజం మొత్తం కూడా గమనిస్తుంది. మీ యొక్క చేసినటువంటి మాటలకు, మీరు చేసినటువంటి పనులకు వెంకటేశ్వర స్వామి ఆయన సంఖ్యకు తగ్గట్టుగా మీకు సీట్లు ఇచ్చారు. మీరు ఇప్పుడు మితిమీరినటువంటి వ్యాఖ్యలు చేస్తే రాబోయే రోజుల లోపల ఆ సీట్లు కూడా దక్కవు. మేము ఈరోజు అడుగుతా ఉన్నాము, మేము హిందువులము అని అంటున్నారు కదా జగన్ రెడ్డి గారు. ఆ రోజు రథం దగ్ధమైనప్పుడు ఎక్కడ పోయారు మీ హిందుత్వము? ఆ రోజు శ్రీరాముడి శిరస్సు తల్లో పెట్టుకొని తల్లడిల్లిపోయింది హిందూ సమాజం మొత్తము. ఆ రోజు మీకు హిందుత్వం గుర్తుకు రాలేదా? ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు హిందుత్వం అని. ముందు మీరు నామాన్ని పెట్టుకోవడం నేర్చుకోండి, సనాతన ధర్మబద్ధంగా జీవించడం నేర్చుకోండి. ఫస్ట్ మీరు హిందువును అని చెప్పడం నేర్చుకోండి. ఈ పక్కన వస్తే హిందువుని అంటారు, మరో పక్కన పోతే క్రైస్తవుని అంటారు. ఇదేమి హిందుత్వం అండి? ఫస్ట్ వీరు ఎక్కడ ఏ జాతిలో ఉన్నారన్నటువంటి స్పష్టత, అవగాహన మీకే లేదు. ఆ అవగాహన వచ్చాక హిందూ ధర్మం గురించి మాట్లాడండి. మీరేమైనా మాట్లాడుకోవాలంటే జెరూసలేం గురించో లేకుంటే మీ ప్రభువు గురించో మాట్లాడండి. కానీ తిరుమల యొక్క పవిత్రతను దెబ్బతీసేటట్టు హిందుత్వాన్ని వాడుకుంటామని చూస్తే మాత్రం హిందూ సమాజము ఎప్పటికీ కూడా
స్వాగతించదు. వెంకటేశ్వర స్వామితో కానీ సనాతన ధర్మంతో కానీ ఆటలు ఆడవద్దు. గతంలో ఆటలు ఆడిన వారిని, వెంకటేశ్వర స్వామితో ఆటలు ఆడుకున్న వారిని మనం చూసాము. ఒక ఆయన గతంలో ఇలాగే అన్నారు, 7 కొండలను 2 కొండలు చేస్తామని చెప్పేసి. 2 కొండలు చేస్తామన్నటువంటి ఆయన ఎక్కడ పోయినాడో అందరూ చూశారు. ఈ యొక్క 3 నామాల్లో ఒక నామాన్ని తీసేస్తామన్నటువంటి వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చాయన్నది కూడా బాగా సమాజం చూస్తూ ఉంది. ఇక్కడైనా మీ బుద్ధి మార్చుకోండి. కేవలం ఓట్ల కోసమే హిందువులను మభ్య పెడతాము అంటే అదే హిందువులు మిమ్మల్ని మట్టి పెడతారన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలా. స్వామి, ఈ రోజున హైందవ సంప్రదాయాలు కానివ్వండి, లేకపోతే హిందూ ధర్మం మీద జరిగిన దాడిగా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే గత 5 ఏళ్లలో స్వామివారి కైంకర్యాలలో అపవిత్రం చేయడం కానీ, లేకపోతే ప్రసాదాలని కల్తీ చేయడం కానీ ఎంతవరకు సమంజసం అంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి టీటీడీ చైర్మన్లు కానీ దీనికి బాధ్యులు కారంటారు. అందరూ బాధ్యులే. ఇది జరగడానికి కారణం ప్రతి ఒక్కరు ఉన్నారు ఇందులో. కాకపోతే అనుకున్నారుగా ఎవరు ఇందులోకి బయటికి రాకుండా ముసుగులో ఉండి వీళ్ళు జరుపుతున్నారు. ప్రతి ఒక్కరు ఇందులోకి బయటికి రాకుండా అందరూ ముసుగు వేసుకొని ఎవరు మేము ఒప్పుకోలేకుండా వాళ్ళే ఒప్పుకోకుండా ఇది చేస్తారు. మొత్తం వీళ్ళకు కఠిన శిక్షలు జరగాలి. ఇవి అనుకూలంగా ప్రతి ఒక్క ఇది హిందూ అందరూ కలిసి ఏకమవుతున్నాం. ఇప్పుడు ఏకమై ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి శిక్ష పడేటట్టుగా మనము ఇందులో స్వామివారి లడ్డు ప్రసాదమైన స్వామివారి విగ్రహాలు ఈ టీటీడీ దగ్గర ఉన్న ఈ దేవస్థానాలన్నింటిలోనూ ప్రతి ఒక్క దేవస్థానం కొన్ని దేవస్థానాల విగ్రహాలను ధ్వంసం చేయడము, ఎన్నో కార్యక్రమాలు ఇవి ఇక్కడ ఏవి కూడా జరగకుండా కల్తీ జరగడము, మరియు ప్రతి ఒక్క ఊరిలో ప్రతి కొన్ని దేవస్థానాల్లో స్వామివారికి ఒక క్రిస్మస్ తాతది టోపీ పెట్టడము, దేవస్థానాలకు దేవుళ్లకు ఇవన్నీ జరగడం, ఇవన్నీ అనుకోని కుట్రలు, ఇవన్నీ మన హిందూ ధర్మాన్ని మొత్తం చెడగొట్టాలి. ఈ హిందూ ధర్మం నుంచి మతపరమైన ఒక అనుకొని చేయడం జరుగుతుంది. హిందూ సమాజాన్ని ముక్కలు చేయడానికి కారణం చేస్తున్నారు. ఈ తిరుపతి దేవస్థానం పవిత్రమైన క్షేత్రము, మన ప్రపంచంలోనే ఈ మహాక్షేత్రంగా ఉంది కాబట్టి ఈ క్షేత్రంనే ముక్కలు చేద్దామనే సంకల్పంతో ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రతి ఒక్కటి ఇప్పటికి కూడా మన ఈ చంద్రబాబు వచ్చినప్పటి నుంచి అన్నీ ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికి కూడా ఈ చంద్రబాబు నాయుడు తోటి ఇది కూడా ఇప్పుడు వరాహస్వామి దేవాలయం పైన విగ్రహాలు ధ్వంసం జరగడం, ఇవన్నీ కఠినంగా ఇప్పుడు ఆయన పాత అయ్యంలో జరిగినాయి కాబట్టి అవిటిని ఇప్పుడు వరాహస్వామి దేవాలయం పైన విగ్రహాలు 12 విగ్రహాలు ఉన్నాయి. అవన్నీ బంగారమైన అన్నీ తీసుకోవడం జరిగింది కాబట్టి ఇవన్నిటిని ఈ చంద్రబాబుని మనం కోరేది ఏంటంటే తక్షణమే అవిటికి పునర్ప్రతిష్ఠ చేసుకొని పునర్గా అన్ని వైభవంగా చేసుకొని మళ్ళీ శాంతియుతంగా ఒక పూజ జరగాలి. ప్రతి ఒక్క క్షేత్రంలో ఇది అపవిత్రమైంది కాబట్టి పవిత్రమైన ఒక హోమాన్ని జరిపించి హైందవ సంప్రదాయంగా మన సనాతన ధర్మంగా అన్ని సంకల్పంగా ఆ గుళ్ళల్లో ఏవేవే జరిగినాయో ఆ తిరుపతి దేవస్థానంలో వరాహస్వామి దగ్గర అక్కడ పూజలు చేయించి పునర్గా మనం అంతా మళ్ళా మనం పుణ్యక్షేత్రంగా మనం భావించాలని కనీసం గతంలో జరిగిన పొరపాట్లకు సంబంధించి కానీ, లేకపోతే వాళ్ళు చేసినటువంటి కల్తీకి సంబంధించి కానీ వాళ్ళ పశ్చాత్తాపం ఎక్కడైనా కనబడుతుంది. ఇంకా ఓటరించి అదేమంటే అందులో జంతువులకు కలవలేదు కదా అని ఒక రకమైన వాళ్ళు ఏంటంటే మూర్ఖవాదన ఏంటంటే వాళ్ళు ఒప్పుకోరని అందరికీ తెలుసు. వాళ్ళు జరుగుతాయి చేస్తారు, మళ్ళీ తప్పుపుచ్చుకోనికి వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న కుట్ర కాబట్టి. ఒప్పుకుంటే ఏంటంటే కావాలని చేసింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇప్పటికీ లడ్డూదైనా కల్తీ అయినా మాకు జరగలేదని తెలవడము, అది ఇప్పుడు పక్క జరగడము, ముంతాజ్ మహల్ అయినా పక్క జరగడము, ఏదైనా ఇప్పటికీ జరుగుతుంది కాబట్టి మాకేం తెలియదు, ఏదో ఇది జరుగుతుంది అది ఇదని వాళ్ళు చెప్పించుకోవడమే అది మహా అవుతుంది. కాబట్టి వాళ్ళని ఏం చేయాలంటారు స్వామి? అంటే అప్పుడు కేవలం ఆదాయ వనరుగా స్వామివారి క్షేత్రాన్ని చూసిన వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళకి కఠినంగా వెంటనే వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు వెంటనే శిక్ష పడేటట్టుగా చేయాలి. జైళ్ళల్లో వాళ్ళని వేయాలి. కఠినంగా ఇందులోకి స్వామివారి ఒక ఎటువంటి కైకర్యాలనైనా ఒక్కరు చేయి పెట్టకుండా ఖచ్చితంగా భయం భక్తితోటి చేసి సనాతన ధర్మం ప్రకారం అది నియమ నిష్టలతోటి చేస్తేనే ఆ ఒక స్వామికి నియత చేయాలి. కాబట్టి వీళ్ళు ఎట్లా పడితే అట్లా చేసి మనస్పర్ధంగా ఎట్లా పడితే వాళ్ళు ఇష్టం వ్యాపారంగా జరిగింది కాబట్టి ఇదంతా అది ఖండించి వాళ్ళకు ఖచ్చితంగా తక్షణమే ఇవి చంద్రబాబు నాయుడిని కోరేది ఏంటంటే వీళ్ళకు ఖచ్చితంగా శిక్ష వెంటనే పడేటట్టుగా మనం చేయాలి. మనందరం హిందువులందరం ఏకమై దానికి తగ్గట్టుగా మనం అన్నీ చేసుకోవాలి అందరం. చివరిగా అంటే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక అంటే హిందూ పూజలకు కానీ, లేకపోతే మొన్న మధ్య విగ్రహ ప్రతిష్టకి వెళ్ళినప్పుడు కానీ ఆ తీర్థం ఇచ్చిన కింద బారేయడం, అంటే అంత ఇష్టం లేనప్పుడు ఆయన కేవలం ఉద్దేశపూర్వకంగానే అవమానిస్తున్నట్టుగా అనుకోవాలంటారా, లేదా ఓటు బ్యాంక్ రాజకీయాలు అంటారా? వాళ్ళన్నీ రాజకీయాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు. ఎప్పుడైనా గుళ్ళోకి వెళ్తేప్పుడు మన ధర్మపతిని పట్టుకొని వెళ్ళాలి. కాకపోతే ఒకడే రావడం ఒకడే పోవడం ఆయన ఇష్టరాజ్యంగా దేవాలయం అంటే మన ధర్మపతిని పట్టుకొని ఇద్దరాల్మగులు పోయి ధర్మంగా చేసుకొని వాళ్ళిద్దరూ
ఆ స్వామివారి శరణాగతిని పొందాలి ప్రతిష్టకైనా. కాకపోతే వీళ్ళు ఇష్టపూరితంగా వెళ్ళి ఇష్టపూరితంగా తీర్థం పక్కకు పోయడము, వాళ్ళు ఇష్టపూరితంగా ఏదో పోయినామా అది ఏంది రాజకీయంగా పోయి రాజకీయంగా ఓటుల్ని మనం ఓటుల గురించే తప్పించి ఆడ భక్తి గురించి ఏమి కనబడతలేదు. భక్తి అంటే ఆ ఇద్దరాలు మొగలు వచ్చి చేసుకునే పని కాబట్టి అది మేము అంటున్నాం. మీ పేరండి, మీరు ఎక్కడి నుంచి? మేము యాదగిరిగుట్ట దగ్గర నుంచి అండి. మేము లలితాంబ రామలింగేశ్వర స్వామి క్షేత్రం ఆశ్రమంలోని నేను ఉంటాను, పీఠాధిపతిని. అది కరెక్ట్ కాదండి. ప్రజలు ఎంతో మంది భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవడానికి కోట్లాది లక్షలాది జనం వస్తున్నారు. ఆ జనాలను ఇదిగా చేసి వాళ్ళు తినే లడ్డులో కల్తీ ఉంది అని అంటే అసలు ఆ లడ్డు మేము అతి పవిత్రంగా తీసుకుంటాం. మేమే తీసుకొని మా ఇంటి చుట్టుపక్కల మా రిలేటివ్ వాళ్ళకు కూడా మేము ఇస్తాము. అది కల్తీ అంటే మేము ఇచ్చింది మేము ఇయ్యాలా వద్దా, అసలు కొనాలా వద్దా అనే భయంతో కూడా మేము ఇదైపోతున్నాము. అది కరెక్ట్ కాదు. వాళ్ళు చేసింది చాలా వరకు తప్పు. మళ్ళీ అది కప్పిపుచ్చుకోవాలని నానా రకాలుగా మాట్లాడుతున్నారు. అది మాత్రం అందరు ఖండించాలండి. ఇది ఇంకా ఇలా జరగకుండా చూడాలి. అది మన బాధ్యత. అందరం కలిసి ఇలా జరగకుండా ఇంకా ముందు అలాంటివి ఉండకూడదని నేను అనుకుంటున్నాను. అలా అయితే ఏమైంది, ఇలా అయితే ఏమైంది అని కూడా మాట్లాడుతున్నారు. అది పెద్దవాళ్ళని గర్వంతో మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రజలు అన్ని చూస్తున్నారు, ఏది మంచి ఏది చెడు అనేది కూడా గమనిస్తున్నారు. అందుకని ఇది ఎవరు కరెక్ట్ కాదని చెప్తున్నారు.